శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. శ్రీ శుభకృతనామ సంవత్సరంలో ఉగాది నుండి కుంభరాశి వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారు అన్ని విషయాలు శ్రద్ధగా గమనిస్తూ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు సక్సెస్లో ఉన్నారో, ఏ రంగంలో అభివృద్ధి చెందుతుందో ఆ రంగంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సక్సెస్ఫుల్ పీపుల్కి వీళ్ళు సహాయపడుతూ ఉంటారు. అలాగే ఎవరిలో ఉన్న టాలెంట్ ఉంటే వాళ్ళని చేరదీసి ఆ టాలెంట్ని ప్రోత్సహిస్తూ వాళ్ళని అభివృద్ధి పరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అందువలన వీళ్ళు కూడా మంచి నాలెడ్జ్ కలిగి మంచి టెక్నీషియన్స్గా ఉంటారు. అయితే వీళ్ళ దగ్గర వృత్తి నేర్చుకున్న వాళ్ళే చివరికి వీళ్ళకే పోటీగా తయారై వీళ్ళ పతనానికి కారణం అవుతుంటారు. అయినప్పుడు కూడా వీళ్ళు మన దగ్గర పనిచేసిన వాడు పైకి వచ్చాడని సంతోషిస్తాడు తప్ప ఏ విధంగా కూడా ఇబ్బంది పడరు. అయితే ఏంటంటే వీళ్ళు ఎంతసేపు కూడా మంచిని ప్రోత్సహిస్తుంటారు. పరిచయం ఉన్నా పరిచయం లేకపోయినా కొత్త వారికైనా సరే సహాయం చేసే గుణం ఈ రాశి వారికి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు సొంత వారికన్నా ఇతరుల మీదే ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారు. ఆ కారణం వల్లనేమో ఈ కుటుంబ సభ్యుల నుంచి అంత ఆప్యాయత అనురాగాన్ని కానీ చివరి జీవితంలో వారి నుంచి అభయాన్ని కానీ పొందలేకపోతూ ఉంటారు. కొంతమంది సాదా వరకు చివరి జీవితంలో ఒంటరిగానే, అంటే ఆత్మీయులైనటువంటి భార్య కానీ పిల్లలు కానీ దూరం అవడం వల్ల ఒంటరిగానే లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు నమ్మిన సిద్ధాంతానికి ఏమాత్రం వంగకుండా కష్టపడుతూ ఉంటారు. సాధారణంగా ఈ రాశివారికి మనం ఈ సంవత్సర ఫలితాలు గమనించినప్పుడు ప్రస్తుతం ఈ రాశివారికి 12వ స్థానంలో శని సంచరిస్తూ ఏలినాటి శని జరుగుతుందన్నమాట. అంటే శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటూ రాశి నుంచి 12వ స్థానానికి రాగానే ఏలినాటి శని ప్రారంభమవుతుంది. అంటే ముందు 2.5 సంవత్సరాలు ఏలినాటి శనిలో వేశని, తర్వాత 2.5 సంవత్సరాలు జన్మశని. ప్రస్తుతం 12వ స్థానంలో ఉన్నటువంటి శని సంచారం ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది పెడుతుంటుంది అన్నమాట. అంటే రావాల్సినటువంటి ధనం సకాలంలో రాకపోవడం, మనం అనుకున్న దానికన్నా తక్కువ ధనం రావటం వల్ల ఖర్చులు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అలాగే ఏదో కారణాల వల్ల ఉన్న ధనం అయిపోవడం వల్ల, దాచుకున్న ధనం అయిపోవడం వల్ల రుణాలు కూడా చేస్తూ ఉంటారు. అటువంటి వ్యయ స్థానం నుంచి టెంపరీగా శని భగవానుడు 29 ఏప్రిల్ నుండి 12వ తారీఖు జూలై వరకు జన్మశనిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. జన్మశనిలోకి శని ప్రవేశించినప్పుడు విద్యా దశలో ఉన్న వాళ్ళకంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి విద్యార్థి దశలో ఉంటారు. సాధారణంగా వాళ్ళకి విద్య మీద శ్రద్ధ తగ్గడం, మిడిల్ అంటే సెకండ్ టైం కొంతమందికి వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. థర్డ్ స్టేజ్లో అంటే కొద్దిగా 60 సంవత్సరాలు పైబడిన వారికి రావచ్చు. వాళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సత్తువ కోల్పోయినట్టు చాలా బలహీనంగా ఉంటారు. సామర్థ్యం ఉన్నప్పుడు కూడా ఏ పని చేద్దామన్నా కూడా దాన్ని వెనక్కి లాగుతూ ఉంటారు. సో ఆ విధంగా జన్మశని ఇబ్బంది పెడితే మళ్ళీ జూలై 12 తర్వాత 12లోకి వచ్చి పర్మనెంట్గా జనవరి 17 తర్వాత జన్మశని ప్రారంభమవుతుంది. ఏదైనా జన్మశని ప్రారంభమైనప్పుడు వృద్ధులైతే ఆరోగ్యపరంగా గాను, మిడిల్ ఏజ్లో అయితే ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎక్కువగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు అన్నమాట. అటు ఉద్యోగస్తులు అయితే ఉద్యోగంలో ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఆర్థిక పరంగా సమస్యలు ఉన్నవారు బంధువుల నుంచి కానీ రుణదాతల నుంచి కానీ ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇవన్నీ కూడా వ్యవసాయంలో పొరపాట్లు చేసిన వాళ్ళకి మాత్రమే జరుగుతూ ఉంటుంది. అదే నిజాయితీగా ఉంటూ కష్టపడుతూ పరుల సొమ్ము ఆశించకుండా క్రమశిక్షణలో ఉన్న వాళ్ళకి జన్మశని ఏ విధంగా ఇబ్బంది పెట్టదు కదా. పైపెచ్చు ఒక మంచి ఉద్యోగంలో బాధ్యతను పెంచుతుంది, అధిక ఆదాయం కలుగుతూ ఉంటుంది, దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తూ ఉంటాయి. అది ఈ జన్మశని ప్రభావం వల్ల ఏంటంటే విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగం అది వచ్చినప్పుడు ఒక దూర ప్రాంతంలో ఉద్యోగం వస్తూ ఉంటుంది అన్నమాట. అది మన ప్రయత్నం బట్టి విదేశీ అవకాశాలు కూడా రావచ్చు. కాబట్టి దాన్ని పాజిటివ్గా మార్చుకుంటే ఆ విధంగా కూడా ఈ రాశివారు ఉపయోగించుకోవచ్చు. ఇక మీనరాశిలో గురు సంచారం ఏప్రిల్ 13 నుంచి ప్రస్తుతం జన్మ గురువు 2వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. అంటే ఈ రాశివారికి గురువు ధన లాభాధిపతి. అంటే అన్ని విధాల కుటుంబ సౌఖ్యాన్ని, ఆర్థిక సౌఖ్యాన్ని కలిగించే గురుగ్రహం స్వక్షేత్రమైనటువంటి మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల మరి ధన సంపాదన అంటే ఆదాయం పెరుగుతూ ఉంటుంది. కుటుంబం యొక్క ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే లాభస్థాన ఫలితాలు కూడా ఇవ్వడం వల్ల దూరమైనటువంటి బంధువులు కానీ దూరమైనటువంటి కుటుంబ సభ్యులు కానీ తిరిగి మీతో జాయిన్ అవ్వడం, మీ కుటుంబంలో కలవడం జరుగుతూ ఉంటుంది. అలాగే లాభస్థానంలోకి వచ్చిన గురువు ధనకారకుడు అవడం వల్ల ధనాన్ని,
సంతానకారకుడు ఉన్న సంతాన్ని కూడా కలగజేస్తూ ఉంటాడు. అలాగే మీ యొక్క మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది, కుటుంబం యొక్క గౌరవం కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇది కుంభరాశి వారికి ఉపాధ్యాయులు కానీ, లీడర్లు, న్యాయవాదులు కానీ, ప్రవచనాలు చెప్పేవాళ్ళు కానీ, జ్యోతిష్కులు కానీ వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే వాక్ సిద్ధిస్తూ ఉంటుంది. అలాగే పౌరోహిత్యం చేసిన వాళ్ళు కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు అనుకున్న విధంగా చెప్పిన విధంగా జరగడం వల్ల వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు కూడా కలుగుతూ ఉంటాయి. సరే, రెండులో ఉన్నటువంటి గురుగ్రహం అష్టమాన్ని వీక్షిస్తూ ఉంటాడు. అంటే అష్టమం ఆకస్మిక ధనలాభాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇన్సూరెన్స్ ద్వారా కానీ, చిట్ ఫండ్స్ ద్వారా కానీ డబ్బు వస్తూ ఉంటుంది. అలాగే సప్తమానికి అష్టమం రెండో స్థానం కాబట్టి జీవిత భాగస్వామి యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది. మరీ ముఖ్యంగా ఆరోగ్యం కూడా అనుకూలిస్తూ ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి గురువు అన్ని విధాలా సహకరిస్తూ ఉంటాడు. అన్ని సమస్యలకి ఆర్థిక మూలాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయని, ఫైనాన్షియల్గా బాగుంటుంది, కుటుంబ సభ్యుల సౌఖ్యం కంపల్సరీగా ఉంటుంది. ఇక రాహు గ్రహం ప్రస్తుతం ఈ రాశి వారికి రాహు 4వ స్థానంలో సంచరిస్తూ ఏప్రిల్ 12వ తారీఖున 3వ స్థానంలోకి రావడం, అది కుజుని యొక్క రాశిలోకి ప్రవేశించడం అనేది వీళ్ళలో ఎక్కువ ధైర్య సాహసాలు కలుగుతూ ఉంటాయి. ఎంతటి గొప్పవానైనా ఎదిరించే సాహసం చేస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలిస్తూ ఉంటుంది. అంటే ప్రత్యర్థుల్ని భయకంపితులు చేసి ఎదటివారిపై పట్టు సాధిస్తూ ఉంటారు. బాక్సింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అలాగే కరాటే, ఈ జూడో, మార్షల్ ఆర్ట్స్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే పోలీస్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇంకా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద 3వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం మీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని బయటికి తీసుకొచ్చి మీ పేరు ప్రతిష్టల్ని, మీలో ఉన్న టాలెంట్ని బాగా పెంచే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని చూసిన వాడు ఎవరైనా సరే భయపడుతుంటాడు అనమాట. అంతా టాప్లోకి తీసుకెళ్తాడు ఈ రాహు. అయితే మరీ సాహసాలకు పోవడం వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవడం, శత్రువులను కూడా గమనించుకోవడం మంచిది. ఇక కేతు గ్రహం సంచరించినప్పుడు ప్రస్తుతం కేతు అంటే రాహు 3లోకి వస్తే కేతు 9లోకి రావడం వల్ల 9వ స్థానం అనేది మీలో ఉన్నటువంటి దైవభక్తిని పెంచుతూ ఉంటుంది, ఆధ్యాత్మిక చింతన కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ ఋషులను కానీ, జ్యోతిష్కులను కానీ, అంటే కొద్దిగా ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి పెద్దవారిని, జిఎస్ స్వామి లాంటి వాళ్ళని కానీ, లేదంటే స్వామీజీలను కలుసుకోవడం, వాళ్ళ యొక్క ఆశీర్వాదం పొందడం, మీరు కూడా కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం, ఆధ్యాత్మిక గ్రంథ పఠన ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉంటారు. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. సో ఏదైనప్పుడు కూడా కుంభరాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఇంకా మంచి ఫలితాల కోసం వీళ్ళు ప్రతిరోజు సూర్యభగవాన్ని పూజించుకోవడం, సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య హృదయం చదువుకోవడం. మరి జన్మశని కొంత జనవరి 17 నుంచి వస్తుంది కాబట్టి ప్రతి మాస శివరాత్రి రోజు శివునికి అభిషేకం చేయించుకోవడం, ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శించడం, వీలుంటే సప్తముఖి రుద్రాక్ష ధరించడం, శివ పంచాక్షరి రోజు ఒక 108 సార్లు చదువుకోవడం వల్ల ఈ జన్మశని పాజిటివ్గా మారి మీకు అటు విదేశయానాన్ని కానీ, దూర ప్రాంత ఉద్యోగాన్ని కానీ, లేదంటే పొలిటికల్ సక్సెస్ కానీ ఇచ్చిన ఆశ్చర్యపడక్కర్లేదు. ఏదైనా సరే కుంభరాశి వారికి ఈ రాబోయే శుభకృత్నామ సంవత్సరం అన్ని విధాల ఆనందదాయకంగా ఉంటుందని ఆశిస్తూ స్వస్తి.